తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారైంది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులా నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. 2 రోజుల సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు జరగనుండగా దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలిరానున్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తరహాలో సమ్మిట్ నిర్వహణకు ఏర్పాటు చేశారు. ఈ నెల 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 8 మధ్యాహ్నం 1 గంటకు సదస్సు లాంఛనంగా ప్రారంభం కానుంది. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు తరలిరానున్నారు. తెలంగాణ భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా గ్లోబల్ సమ్మిట్లో 2 రోజులు 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, విద్య, వైద్యం, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకనామీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్ల వంటి విభిన్న రంగాలపై చర్చలు జరగనున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యునిసెఫ్ ప్రతినిధులు, బీసీజీ, మైక్రాన్ ఇండియా, హిటాచీ ఎనర్జీ, గ్రీన్కో, అపోలో హాస్పిటల్స్, ఐఐటి హైదరాబాద్, నాస్కమ్, సఫ్రాన్, డిఆర్డిఓ, స్కైరూట్, ధృవ స్పేస్, అమూల్, లారస్ ల్యాబ్, జిఎంఆర్, ల్యాండ్, స్విగ్గీ, ఏడబ్ల్యూఎస్, రెడ్ హెల్త్, పీవీఆర్ ఐనాక్స్, సికియా ఎంటర్టైన్మెంట్, తాజ్ హోటల్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారు. పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్లో పాల్గొంటారు. రితేష్ దేశ్ముఖ్, సుకుమార్, గునిత్ మోంగా, అనుపమ చోప్రా వంటి సినీ ప్రముఖులు క్రియేటివ్ సెంచరీ, సాఫ్ట్ పవన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చర్చల్లో పాల్గొంటారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు వేదికగా ఈ నెల 9న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తుంది. తెలంగాణ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ ను ఈ డాక్యుమెంట్ లో పొందుపరిచారు. 2 రోజులు జరిగే ఈ సదస్సులో భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికను పొందుపరిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులను సమన్వయం చేస్తున్నారు. దావోస్ లో ఏటా జరిగే వరల్డ్ ఎకనామీ ఫోరంను తలపించే స్థాయిలో ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సదస్సు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.